నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. పచ్చని ఏజెన్సీ కొండల నడుమ నెలకొన్న రంపచోడవరం గిరిసీమ నేడు నవకాంతితో మెరిసిపోతోంది. రేపు ఇక్కడ ఎంతో వైభవంగా జరగనున్న మెగా పేరెంట్స్ డే కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరవుతుండటంతో ఏజెన్సీ అంతటా సంబరాల వాతావరణం నెలకొంది. సీఎం మంత్రి పర్యటన నేపథ్యంలో రంపచోడవరం ఏజెన్సీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, ఆశ్రమ విద్యాలయాలు, కళాశాలలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. బడుల గోడలపై ఆకర్షణీయమైన రంగులు, విద్యాసంబంధిత వర్ణచిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. తోరణాలు, పూల అలంకరణలతో విద్యాలయాల ప్రాంగణాలు సరికొత్త కళను సంతరించుకున్నాయి. విద్యార్థుల ప్రతిభ, పాఠశాలల సాధనలను తెలిపేలా ప్రత్యేక ప్రదర్శన బోర్డులను ఏర్పాటుచేశారు. వీఐపీల పర్యటన దృష్ట్యా జిల్లా పోలీసు యంత్రాంగం రంపచోడవరంలో అదనపు బలగాలతో పటిష్ట భద్రతా వలయాన్ని ఏర్పాటుచేసింది. పర్యటన పరిసర ప్రాంతాలు, ముఖ్యమైన కూడళ్లు, సీఎం హెలిప్యాడ్ మరియు బహిరంగ సభ ప్రాంగణాలను పోలీసులు ముందస్తుగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఏజెన్సీ పరిసరాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తూ డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు సాయంత్రానికే రంపచోడవరం చేరుకోనున్నారు. స్థానిక ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి అధికారులకు తగిన సూచనల ఇవ్వనున్నారు. రేపు ఉదయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేసి మెగా పేరెంట్స్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ముఖాముఖిగా ముచ్చటించి విద్యారంగానికి ప్రభుత్వమిస్తున్న ప్రాధాన్యతను వివరించనున్నారు. రంపచోడవరం చరిత్రలోని విద్యారంగానికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున మెగా ఈవెంట్ జరుగుతుండటంతో గిరిజన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందోత్సాహాలతో ఎదురుచూస్తున్నారు. పెట్టుకోవాలి